వాళ్ళు మోడీ గురించి మాట్లాడుద్ది. మోడీ బాగాలేడు అనుకుంటే కనుక వెంటనే మోడీకి వ్యతిరేకంగా వాళ్ళే మాట్లాడేస్తారు. అది అంటే నిరంతరం లైమ్ లైట్ లో జనం నోట్లో నానడానికి అనుగుణమైన టాపిక్ మాట్లాడడం వాళ్ళకి అలవాటు. అందులో మాట్లాడడమే తప్పించి ఏం చేస్తారు వీళ్ళు జంజీకి? ఇప్పుడు జంజీ ఆవిడ బతుకాడు అంటే భవిష్యత్తు నాయకులు వాళ్ళే ఉంటారా? ఇప్పుడు 97 నుంచి అంటే జంజీ అంటే ఓ 30 years బిలో వాళ్ళనే తీసుకుంటారు. ఇంకా జంజీ ఆల్ఫా అంటే ఇప్పుడు 2010 నుంచి 24 వరకు ఏదో 2012 నుంచి అనుకుంటా ఆ లెక్క ఏదో ఉంది వీళ్ళకి. అంటే వాళ్ళంటే అప్పుడు సీనియర్స్ కి ఒక రకంగా థ్రెట్. వాళ్ళకేం రాజకీయం అంటలా, వాళ్ళ తరానికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అంటున్నారు, రాజకీయం అంటలాళ్ళకి. జంజీ జన్ ఆల్ఫాకి సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటే ఆ చదువులు చదివిస్తాం, వీళ్ళు చదివించేది ఉంది నారాయణ చైతన్య వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామన్నారు. వాళ్ళకి ఆ అవకాశాలు రాజకీయ అవకాశాలు కాదు, ఇవన్నీ కూడా చదువులకు అవకాశాలు. మీరు ఏం కోరుకుంటే అది చదివిస్తా ఉంటారు. వీళ్ళు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో పెడతారేంది? అవి బెటరు, నారాయణ చైతన్యలో పెట్టమని అది మేమే చెప్పాం వాళ్ళతో. జంజీ ఆల్ఫా లెక్క చూసుకుంటే అందరూ వాళ్ళకి ఆక్రిడ్జ్లోను ఇవే ఉన్నాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ తరానికి అరే నేను మీ గురించి మాట్లాడుతూ వచ్చాను రా అని చెప్పుకోవడానికి. ఎందుకంటే వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవాళ్లే కదా వాళ్ళంతా. ఆ మొక్క చెప్పుకోవడానికి అంత మించి. అంటే లోకేష్ గారి నిర్ణయాలు ఇక్కడ నుంచి పార్టీకి సంబంధించి అంటే ఇప్పటికే ఆయన తీసుకుంటున్నారు అన్అఫీషియల్ గా. ఈ మహానాడు తర్వాత ఏమన్నా ఒక సంకేతం ఇచ్చారా బాబు గారు ఇక్కడ నుంచి? అంటే ఆయన అఫీషియల్ గా పార్టీ నడపబోతున్నారు. ఆల్రెడీ మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్పుడే అయిపోయింది. దాన్ని కార్యకర్తలు ఎలా అబ్జర్వ్